విశ్వం ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నమస్కారం గురుగారు. నమస్కారం. అయితే ఈరోజు నాదొక ధర్మ సందేహం. అది ధర్మ సందేహం అనొచ్చు, ఇంకేమైనా అనొచ్చు. కొంతమంది ప్రేక్షకుల మెదడులో అడగాలనుకున్న ప్రశ్న కూడా అయి ఉండొచ్చు. అయితే మనం ఈ మధ్య కాలంలో ఎస్పెషల్గా ఈ కలికాలంలో ఎక్కువగా చూస్తున్న విషయం ఏంటంటే ఒకరినొకరు విమర్శించుకోవడం, ద్వేషించడం, దూషించడం. ఇంకా వాళ్ళు ఎలా మాట్లాడతారంటే మాట్లాడేటప్పుడు వాళ్ళ మీద వాళ్ళకు నియంత్రణ అనేది కోల్పోతుంటారు. అందులోనూ ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే బ్రాహ్మణ వర్గాన్ని టార్గెట్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు కొంతమంది. అందరూ అని చెప్పట్లేను, కొంతమంది. మరి ఎందుకలా బ్రాహ్మణులని దూషించడం ఎందుకు, విమర్శించడం ఎందుకు? ఇలాంటివన్నీ జరగడం వల్ల మరి ఇవి సమాజంలో ఎటువంటి పరిణామాలకు అనేది దారి తీస్తుంది? ఈ ప్రభావం అనేది సమాజం మీద ఏ విధంగా ఉండబోతుంది? మంచి ప్రశ్న. శ్రీశ్రీ గారు అంటారు, ఒక జాతిని వేరొక జాతి, ఒక మనిషిని వేరొక మనిషి పీడించే సాంఘిక ధర్మం ఇంకానా ఇకపై సాగదు అని చెప్పేసి మహాప్రస్థానంలో శ్రీశ్రీ గారు చెప్తూ ఉంటారు. అంటే ఒకరినొకరు ద్వేషించడం, దూషించడం కూడదు అనేటువంటి ఉద్దేశం మనది. ఒకప్పుడు ఇన్ని భేదాలు ఉన్నాయా లేవా అంటే ఉండొచ్చు. ఎందుకంటే భారతదేశమే విభిన్న సంస్కృతులు, విభిన్నమైనటువంటి రీతులతో ఉన్నటువంటి, విభిన్న సంస్కృతులతో ఉన్నట్టు. కాబట్టి ఆ భేదాలు ఎప్పటికీ ఉంటాయి. ఆ భేదాలు అనేవి ఏవైతే ఉంటాయో దానిని అనవసరంగా పెద్దదిగా చేస్తూ వాటిని ఒకరినొకరు ద్వేషిస్తూ ఉండడం అనేది గత కాలంలో ఎప్పుడూ జరగలేదు. అంటే మతాల మధ్య కూడా గొడవలు జరిగాయి, అంటే శైవ వైష్ణవ మధ్య గొడవలు జరిగాయి, రాజుల మధ్య గొడవలు జరిగాయి. కానీ వృత్తుల మధ్య, తర్వాత ఈ కులాల మధ్య గొడవలు మాత్రం ఎప్పుడూ జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే ఈ భారతదేశంలో ఈ వృత్తి అనేది వాడు బ్రతకడం కోసం ఏర్పాటు చేసుకునేది. అంటే ఎవడు బ్రతకడం కోసం వాడు ఒకటి ఏర్పాటు చేసుకుంటారు. ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే, ఉదాహరణకి ఒక కుమ్మరి ఉంటే ఆ కుండలు తయారు చేసే ఒక విధానం ఉంటుంది. అతనికి కుటుంబం మొత్తం సహాయం చేయాలి, అతను ఒక్కడు చేసుకునేది కాదు. వ్యవసాయం కూడా అంతే కదా, మీకు తెలిసిందే కదా. ఇంట్లో భార్య పిల్లలు అందరూ సహాయం చేస్తేనే కదా ఎవరు చేయాల్సిన పని వారు చేసిన, అంటే ఆ ఇల్లు మొత్తం అతనికి సహాయం చేయాలి. ఇట్లా ఎవరిల్లు వాళ్ళకే సహాయం చేస్తే ఆ తర్వాత పిల్లలు ఏం పని చేస్తారు? అదే పని చేస్తారు కదా. తర్వాత ఇంకొక పని అంటూ అప్పట్లో ఉండేది కాదు. అంటే ఎవరి వృత్తి వాళ్ళకే. ఇప్పట్లాగా చదువుకోవడాలు, ఉద్యోగాలు చేయడాలు ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి కాదు కదా. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ బ్రతికేవాడు. ఎవరి పని వాళ్ళు చేస్తున్నప్పుడు ఆ పనికి సంబంధించిన నియమ నియంత్రణలు, దానికి సంబంధించినటువంటి అడ్డుగోడలు వాళ్ళే ఏర్పాటు చేసుకుంటారు. అది ఎలాగా అంటే, నా కుటుంబానికి, నా కులానికి సంబంధించినటువంటి అమ్మాయిని నా కులానికి సంబంధించిన అబ్బాయికే ఇస్తాను. ఎందుకంటే ఈ అమ్మాయికి ఈ పని తెలుసు, మళ్ళీ అవతలికి వెళ్తే ఎట్లా బ్రతకాలి, ఇంకో పని వాడికి ఇస్తే. అగో ఆ విధంగా మనము సంఘము తన యొక్క రక్షణ కోసం, భద్రత కోసం ఎవరికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నవి ఈ అడ్డుగోడలు. కానీ వీళ్ళందరూ చివరికి ఏం చేస్తున్నారంటే ఇవన్నీ బ్రాహ్మణులే నిర్ణయించారు. ఎందుకంటే ఈ కులాలన్నింటికి పెద్దగా నువ్వు ఉన్నావు కాబట్టి, నువ్వు పెద్దన్న బాధ్యత స్వీకరించావు కాబట్టి మా మధ్య నువ్వే చిచ్చు పెట్టావు, గోడలు పెట్టావు. ఇది ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఒక పెద్ద దుర్మార్గం అన్నమాట. ఇంకా కొన్ని వర్గాల వాళ్ళు, అంటే మాకు సనాతన ధర్మంతో పని లేదు, హిందుత్వంతో పని లేదు, బ్రాహ్మణులతో పని లేదు, మమ్మల్ని చాలా దూరంగా ఉంచారు, మాకు అడ్డుగోడలు పెట్టారు. అయితే ఇక్కడ నేను ఒక్కటే మాట మాట్లాడుతున్నానంటే, బ్రాహ్మణుడు అనేటువంటి వాడు అడ్డుగోడలు పెడితే చివరి దాకా అడ్డుగోడలు పెట్టుకుంటూ పోడుగా వాడి చుట్టూ వాడు అడ్డుగోడ పెట్టుకుంటాడు. చివరి దాకా అడ్డుగోడ ఎవరు పెడతారు అంటే ఎవరి కుటుంబానికి వాళ్ళు, ఎవరి కులానికి వాళ్ళు అడ్డుగోడ పెడుతున్నారు. రెండవది, కులాలు మొత్తం కలిసి ఉండాలనే ఒక ఆలోచన ఎవరికైనా ఉంటే, కులాలు మొత్తం కలిసి ఉండాలనే ఆలోచన ఎవరికైనా ఉంటే వాడి చుట్టూ ఉన్న అడ్డుగోడని ఎవడు తొలగించుకోవాలి? వాడే తొలగించుకోవాలి. ఏ కులానికి అంటే ఒక కులం ఇంకో కులంతో కలవడానికి సిద్ధంగా ఉందా నేను అడుగుతున్నాను. ఒక కులం ఇంకో కులంతో కలవడానికి ఇప్పుడు సిద్ధంగా ఉందా? 2024లో సిద్ధంగా ఉందా? ఇప్పటికీ కూడా ఎవరు సిద్ధంగా లేరు. ఎవడి కులాన్ని వాడు కాపాడుకోవడానికి, కులంకి సంఘాలు, కులానికి హక్కులు, కులానికి సంస్కృతి, కులానికి దేవత, కులానికి కథ, ఉన్న టెక్నాలజీని కూడా వాళ్ళ దానికి వాళ్ళు వాడుకోవడానికి వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకోవడం, ఎవరిది వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ అందరూ సమానమే అన్నమాట ఎక్కడ మేధావి వర్గం దగ్గర నుంచి ఎవడి గూడు, ఎవడి కంచె వాడేసుకుంటున్నాడు.
అంటే చదువుకున్న వాళ్ళు, మేధావంతులు, జ్ఞానులు, యూనివర్సిటీలో ఉండేవాళ్ళు, ప్రొఫెసర్లు కూడా వాళ్ళ కులానికి సంబంధించి వాళ్ళు ఒక గూడు నిర్మించుకుంటున్నారు, అంటే కంచె నిర్మించుకుంటారు. ఎవడి కంచె వాడు నిర్మించుకుంటూ ఈ కంచెలన్నీ ఎవడో కట్టాడంటే అసలు ఏమన్నా బుద్ధి ఉన్నటువంటి మాటేనా? ఇది ఎవరో సామాన్యులు అంటున్న మాట కాదు, మేధావి వర్గం కూడా అంటున్నటువంటి మాట. కాబట్టి వీళ్ళందరూ ఏమంటారంటే ఈ విధంగా జనులను విభజించి పాలించింది బ్రాహ్మణ వర్గం. పాలించడం అంటే ఏంటి అంటే వాళ్ళని విభజించడం వల్ల బ్రాహ్మణుడికి ఏదైనా లాభం ఉండాలి. నిజంగా బ్రాహ్మణుడు లబ్ధి పొందింది ఎక్కడ? ఈరోజు కూడా బ్రాహ్మణ కుటుంబాలు ఎలా బ్రతుకుతున్నాయంటే ఊళ్ళో ఏమైనా పౌరోహితం చేస్తే వాడిచ్చేటువంటి దాంతో బ్రతుకుతున్నది, కానీ వాళ్ళని విడదీసి ఏదో ఓట్లో ఎంచుకొని రాజకీయాలు చేసి బ్రతకట్లేదు కదా. ఇది ఎవ్వరికీ అర్థం కానటువంటి విషయం. అయితే ఇక్కడ ఎవరి తప్పుల్ని వాళ్ళు ఒప్పుకోవడానికి ఇష్టం లేక, ఎవరికి వాళ్ళు సరిదిద్దుకోవడానికి ఇష్టం లేక, ఎవరికి వాడి కింది వాడికి చెయ్యి అందించడానికి ఇష్టం లేక, ఈ ఇష్టం లేని తనాన్ని మొత్తం ద్వేషంగా, అసూయగా రగిల్చుకుంటూ దీన్ని ఎవరి మీద ఒకళ్ళ మీద తీయాలి కదా. అందుకని ఒక వర్గం మీద గుప్పించాలి. ఎవరి మీద గుప్పించాలి అంటే ఉదాహరణకి రెడ్డి వర్గం మీద గుప్పిస్తే వాళ్ళందరూ ఊరుకుంటారా? వెలమ వర్గం మీద గుప్పిస్తే వాళ్ళందరూ ఊరుకుంటారా? ఎవ్వడు ఊరుకోడు కదా. ఈ ఓసీలలో ఊరికినవాడు ఎవడు ఉన్నట్టు బ్రాహ్మణుడే ఉన్నాడు. కాబట్టి వాడి మీద తెగబడిపోతున్నారు. కానీ వేరే ఏమి అంటే చేతగాని తన యొక్క అంటే తన ఏదైతే సామాజిక మార్పు అనుకుంటున్నాడో ఆ మార్పును తాను చేసుకోలేక, తన వల్ల గాక, తనే అంగీకరించలేక, లేదా తన అడ్డుగోడలు తాను కూలగొట్టుకోలేక ఇంకొకరిని ద్వేషిస్తూ ఉన్నటువంటి విషయమే. తర్వాత ఇంకోటి ఇక్కడ నేను చాలా గొప్పగా మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే అట్రాసిటీ కేసు అని పెట్టారు. ఎందుకోసం తెచ్చుకున్నాం అట్రాసిటీ కేసు అంటే ఒక కులాన్ని ఇంకొక కులం ద్వేషించకూడదు అంటే సెక్యులరిజం అనుకోండి, సమానత్వం అనుకోండి, ఏదైనా అనుకోండి. ఎవరైతే ఈ అట్రాసిటీ కేసు కావాలని ఉద్యమాలు చేసి తెచ్చుకున్నారో వాళ్ళు కూడా మరొక కులాన్ని తిడుతున్నారు కదా. అసలు నువ్వు ఉద్యమం చేసింది ఎందుకు? ఒక కులాన్ని తిట్టొద్దని చెప్పింది ఎందుకు? మరో కులాన్ని తిడుతుంది ఎందుకు? తర్వాత ఇంకొకటి, బ్రాహ్మణుల్ని ఇప్పుడు కాదు ఇంకొక 100 సంవత్సరాల వరకు తిడుతూ పోతే మనలో ఉన్న అంతరాలు తొలగిపోయే అవకాశం ఉందా? అసలు తిట్టుకుంటూ పోతే అంతరాలు తొలగిపోతాయి.